ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్ లాస్ట్ సోమవారం నుంచి ఈ సోమవారం వరకు, ఈ యొక్క ఫ్రైడే వరకు ఎలా మూవ్ అయింది, ఎన్ని డాలర్స్ ఇంటర్నేషనల్గా ఎలా మూవ్ అయినాయి, అలాగే ఇండియాలో రూపీస్లో ఎలా మూవ్ అయ్యాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఫస్ట్ 29వ తారీఖు సోమవారం నాడు ఇది గోల్డ్ వచ్చి 2033 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఇంటర్నేషనల్ గోల్డ్, యుఎస్ ఇంటర్నేషనల్ గోల్డ్ వచ్చి 29th సోమవారం నాడు 2030 దగ్గర క్లోజ్ అయింది. అలాగే మంగళవారం తీసుకుంటే 30వ తారీఖు ఇది 2068 దాకా హై వెళ్ళి మళ్ళీ 2050 దగ్గర క్లోజ్ అయింది. అలాగే 1వ తారీఖు నాడు వచ్చి గోల్డ్ మ్యాక్సిమం హై మళ్ళీ 2079 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి క్లోజింగ్ వచ్చి 2070 దగ్గర క్లోజ్ అయింది. అలాగే 2వ తారీఖు వచ్చి గోల్డ్ డౌన్ ట్రెండ్ వచ్చింది. 2070 నుంచి ఫాల్ అయ్యి 2050, అంటే హెచ్చు తగ్గులు తీసుకుంటే దాదాపు 2030 నుంచి 2070 అంటే $40 అప్ అండ్ డౌన్ డిఫరెన్స్ వచ్చింది. అలాగే ఈ 4వ తారీఖున 2050 దగ్గర క్లోజ్ అయింది. 5వ తారీఖు తీసుకుంటే 2050 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఓవరాల్గా ఒక రేంజ్లో నడుస్తుంది. ఇది 2030 నుంచి 2070 అంటే $40 మధ్యలోనే ఈ యొక్క మూమెంట్ ఈ వీక్ జరిగింది. దీనికి మేజర్గా యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే పెద్ద ఎత్తున నెగిటివ్ వరల్డ్ మొత్తం మీద కూడా ఏమి ఇంపాక్ట్స్ లేవు. అలాగే ఈ యొక్క రెడ్ సీ ఎఫెక్ట్ కానీ, ఆ తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ ఎఫెక్ట్ కానీ కొంచెం నార్మల్గానే ఉన్నాయి. కాబట్టి పెద్ద అంతర్జాతీయంగా విపరీతమైన హెచ్చు తగ్గులు ఏమీ లేవు. కాబట్టి అది $40 దగ్గర స్టడీగానే ఉంది. అదే ఇప్పుడు మనం ఇండియన్ గోల్డ్ రేట్ చూసుకుందాం. ఇది జనవరి 27 నాడు 24K క్యారెట్ వచ్చి 62,950 వచ్చింది. అలాగే జనవరి 29 నాడు 63,050 రూపాయలు, అంటే 100 పాయింట్లు పెరిగింది. జనవరి 30 తారీఖున 63,270, 220 పాయింట్లు పెరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖున వచ్చి 63,440 రూపాయలు వచ్చింది, 170 పాయింట్లు పెరిగింది. అలాగే ఫిబ్రవరి 2వ తారీఖున 63,600 దగ్గరికి వచ్చింది, అంటే 160 పాయింట్లు పెరిగింది. టోటల్గా చూస్తే ఇది దాదాపు 63,050 నుంచి 63,600, అంటే 600 రూపాయలు ఈ ఫిబ్రవరి 3వ తారీఖు పెరిగింది. ఆ తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖు క్లోజింగ్ నాడు 63,380 దగ్గర క్లోజ్ అయింది, అంటే 220 పాయింట్లు తగ్గింది. సో ఈ ఫిబ్రవరి 4వ తారీఖు కూడా 63,380 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే దాదాపు జనవరి 27వ తారీఖు రేటు తీసుకుంటే 62,950 నుంచి, ఫిబ్రవరి 3వ తారీఖు రేటు తీసుకుంటే 63,600, అంటే దాదాపు 600-700 పాయింట్లు పెరిగింది ఈ వీక్. అదే ఇంటర్నేషనల్గా కూడా $40 డిఫరెన్స్ వచ్చింది. సో ఈ ఫ్రైడే నాడు మళ్ళీ $220 పాయింట్స్ తగ్గింది. సో 63,380 దగ్గర ట్రేడింగ్ క్లోజ్ అయింది. అలాగే ఇది 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్స్ గోల్డ్ తీసుకుంటే 58,100 ఉంది, 58,000 చేంజ్లో ఉంది ఈ ఆర్నమెంట్ గోల్డ్. ఇది జనవరి 27వ తారీఖు నాడు తీసుకుంటే 57,700 దగ్గర స్టార్ట్ అయింది. వీక్ స్టార్ట్ వచ్చి 57,700. అలాగే వీక్ క్లోజింగ్ తీసుకుంటే 58,300 దగ్గర క్లోజ్ అయింది. ఇది కూడా దాదాపు 600 పాయింట్లు మూవ్మెంట్ జరుగుతుంది. సో బేసిక్గా ఇది ఈ యొక్క ఫిబ్రవరి మంత్ జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు తీసుకుంటే ఈ యొక్క 400 నుంచి 600 పాయింట్లు ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. సో ఈ ఆర్నమెంట్స్ 22కిను మళ్ళీ 24కి వచ్చి దాదాపు 5,000 రూపాయల తేడా ఉంది 10 గ్రాముల గోల్డ్ మీద. సో ఇది ప్రజెంట్ ఈ గోల్డ్ లాస్ట్ వీక్ వరకు క్లోజింగ్ రేట్స్ జరుగుతున్నాయి. సో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ మూవ్మెంట్స్ ఏమి లేవు. అలాగే ఇది ఇంటర్నేషనల్గా కూడా 2,000 దగ్గర ఎక్కువ ట్రేడ్ అవుతుంది. అంటే ఈ $2,000, $2,050 అనేది ఇక మేజర్గా జరుగుతుంది. సో అలాగే మనకి ఇండియన్ మార్కెట్ తీసుకుంటే ఈ 63,000 అనేది ఇక స్టాండర్డ్గా బేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. +or -500 అటు ఇటుగా
హెచ్చు తగ్గులు అవుతున్నాయి. అలాగే ఆర్బీఐ మూవ్మెంట్ కానీ లేకపోతే ఇవాళ కమింగ్ వీక్స్లో కూడా పెద్దగా వచ్చేవి ఈవెంట్స్ పెద్దగా లేవు కాబట్టి ఈ గోల్డ్ కూడా ఇలాగే స్టడీగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే చాలామంది అంటున్నారు గోల్డ్ని ఎలా సేవ్ చేసుకోవాలి అని. లాస్ట్ వీడియోలో చెప్పాం. ఏంటంటే ఇది గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, అలాగే గోల్డ్ అని ఉంది. అంటే డీమ్యాట్లో మనం షేర్స్ ఎలా కొంటామో అలాగే ఈ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. అది కూడా డీమ్యాట్ ఫారంలోనే. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొంటామో ఈ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. అది కొంచెం ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో సేఫ్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈజీగా మనం సెల్లింగ్ చేసుకోవచ్చు. మార్కెట్ రేట్ ఏది ఉందో చూసుకొని ఆ రేట్లో మనం ఈక్విటీ షేర్స్ ఎలా అయితే అమ్ముతామో అలాగే అమ్మేయచ్చు. అలాగే 1 గ్రాము గోల్డ్ నుంచి కూడా మనం కొనడానికి అవకాశం ఉంది. సో ఇది ఈ యొక్క లాస్ట్ వీక్ గోల్డ్ యొక్క మార్కెట్ మూమెంట్ అంతా కూడా మన ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.